జగిత్యాల జిల్లా బీరూపూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది. నవత అనే మహిళ ఇంట్లో త్రవ్వకాలు జరుగుతుండగా విద్యుత్ షాక్తో నరవేణి మొగిలి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఇంట్లో సుమారు 8 అడుగుల లోతు వరకు త్రవ్వకాలు చేసి గుంత నుంచి బయటికి వస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి మొగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజేష్, జగిత్యాల గోవిందపల్లికి చెందిన సోమయ్య త్రవ్వకాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేసిన ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కండ్లపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ నారావేణి మొగిలి అనే వ్యక్తి అనంతారం చెందిన అతను, జగిత్యాల రూరల్ మండల్. అతను తర్వాత మరో ఇద్దరు సోమయ్య, రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కల్లపల్లి గ్రామంలో ఒక ఇంటిని ఎంచుకొని వాళ్ళందరూ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక 8 ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది, గుంత తవ్వడం జరిగింది. దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు, ఐరన్ది. పైకెక్కుతున్న క్రమంలో అతని చెయ్యి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డుకు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్నాం. పోస్ట్మార్టం జరుగుతుంది. డాక్టర్ ఇచ్చే రిపోర్టు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.